అందరికీ శుభోదయం మరియు శుభాభినందనలు. ఈరోజు మనం అజంతా చిత్రాల పాఠాన్ని నేర్చుకుంటున్నాం. అయితే ముందుగా అజంతా చిత్రాలు రాసిన కవి నార్ల వెంకటేశ్వరరావు గారు. ఈయన నార్ల రచనల పేరుతోటి రచించారు పుస్తకాన్ని. దాంట్లో ఉన్నటువంటి ఒక విషయమే ఈ కథ. ఇది అజంతా చిత్రాలు. ఈ అజంతా చిత్రాలు మరి ఎక్కడున్నాయంటే మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయట ఈ అజంతా గుహలు. ఆ గుహల్లో ఏ చిత్రాలు అయితే ఉన్నాయో వాటిని చాలామంది సందర్శకులంతా కూడా చూడడానికి వెళ్తూ ఉంటారు. అలాంటి చిత్రాల గురించి ఇక్కడ మన పాఠాల్లో ప్రస్తావిస్తున్నాడు ఈ కవి. అయినా ఈ కవి నార్ల వెంకటేశ్వరరావు గారు తను ఒకసారి విహారయాత్రను బయలుదేరి వెళ్ళి ఇక్కడ అజంతా గుహల్ని చూసి అందులో ఉన్నటువంటి ఈ చిత్రాలు అయితే ఉన్నాయో వాటిని కూడా సందర్శించాడు, చూసి వచ్చాడు. అలాంటి ఆయన మరి తాను పొందిన అనుభూతిని, అంటే ప్రత్యక్షంగా చూసిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ పాఠాల రూపంలో మనకి అందిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ కవి మరి నార్ల వెంకటేశ్వరరావు గారు మరి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయం తన మిత్రులు అడిగితే ఆయన చెప్పలేకపోయాట, మాటల్లో చెప్పలేక మరి ఈ విషయాన్ని మరి ఒక కథ రూపంలో, అంటే ఒక విషయాన్ని తెలియజేసే విధంగా మనకి ఇక్కడ అందిస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఎక్కడున్నాయంటే వాఘోరా నది అని చెప్పి నది ఉందిట. ఈ నది ఈ అజంతా గుహల దగ్గరలో ఉంది. అలాంటి ఈ వాఘోరా నది మరి ఈ అజంతా చిత్రాలు గుహలు ఎక్కడున్నాయంటే మ్యాక్సిమంగా మరి జల్గాంకు దక్షిణంగా మరి 60 కిలోమీటర్ల దూరంలోను, ఔరంగాబాద్కు ఉత్తరంగా 107 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయని చెప్పి అంటున్నాడు. అలాంటి ఈ గుహల్లో దగ్గరలోనే ఉంది ఈ వాఘోరా నది. ఇది 7 కొండలు, చాలా రకాల కొండలు ఉన్నాయట. ఆ కొండల్లో ఒక కొండ మెలికే ఈ వాఘోరా నది యొక్క జన్మస్థానం అంటున్నాడు. అలాంటి ఆ వాఘోరా జన్మించినటువంటి ఆ ప్రదేశంలో ఆ నది అక్కడ పుట్టి చాలా మెలికలు తిరిగి తినగా మరి 250 కిలోమీటర్ల వరకు కూడా దిగువకు దూకుతూ అడుగు వరకు దిగువకు వస్తూ తినగా ఒక నదిగా ఏర్పడి చాలా దూరం ప్రవహించి ఆ తర్వాత తపతి అనే నదిలో కలుస్తుందట. అలాంటి ఈ వాఘోరా నది ఎక్కడైతే పుట్టిందో ఆ ప్రాంతంలోనే ఉన్నాయి ఈ అజంతా గుహలు అని చెప్పంటూ ఇక్కడ పాఠాన్ని మనకి అందిస్తున్నాడు. వాఘోరా పుట్టిన చోటనే ఉన్నాయి అజంతా గుహలు చెప్తున్నాడు. వాఘోరా నది ఎక్కడైతే పుట్టిందో అలాంటి ఆ ప్రాంతంలోనే ఈ అజంతా గుహలు ఉన్నాయట. వెతుక్కుంటూ వెడితే కానీ, సాహసించి పెడితే కానీ కనపడదు ఆ చోటు. అంటే అక్కడ ఉన్నది గుహలకి దగ్గరలో ఉన్నాయి, వాఘోరా నది ఉంది. అయితే ఎన్నో కొండ ప్రాంతం, ఎన్నో కొండలు చుట్టూ రకరకాల మిరుగులతో కూడి ఉన్నాయట కొండలు. మరి అలాంటి ఆ కొండల మధ్యలో ఎక్కడో ఉంది, అది కూడా వలయాకారంలో ఉంది, అంటే అర్ధచంద్రాకారంలో ఉందిట. అలాంటి ఆ ప్రాంతానికి చాలా అతి కష్టమే చేరుకోవాలట, ఎంతో సాహసంతో. కానీ అది అక్కడికి వెళ్ళడానికి సాధ్యం కాదుట. ఎందుకంటే ఎటు చూసినా కూడా చెట్లే కనిపిస్తూ ఉంటాయి, సరైన దారి కనపడదు. దారిని వెతుక్కుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం అన్నమాట. అలాంటి ఆ ప్రాంతాన్ని చేరుకోవడం కోసం వెతుక్కుంటూ వెడితే కానీ, సాహసించి వెడితే కానీ కనపడదు ఆ చోటు. ఏ చోటు? అజంతా గుహలు గల చోటు. వాఘోరా జన్మస్థానం తెలుసుకోవాలనే కుతూహలంతో ఏ సాహసికుడో ఆదిలో అక్కడికి వెళ్ళాడు. ఈ వాఘోరా నది ఎక్కడైతే ఉందో, ఎక్కడ పుట్టిందో తెలుసుకున్నాడు. అయితే అది ఎక్కడుంది, పుట్టిందంటున్నారు, అది ఎక్కడుంది, ఏ కొండ మెలికలో ఉంది తెలుసుకుందాం అని చెప్పి చాలా ఉత్సాహం కొద్దీ ఒక సాహసంతో కొంతమంది బయలుదేరి వెళ్ళారట. అందులో ఒక సాహసికుడు ముందుగా అక్కడికి వెళ్ళాడని చెప్తున్నాడు. ఆదిలో అంటే మొదట్లో అక్కడికి వెళ్ళాడు. అప్పుడు కొండను త్రవ్వి నదిగట్టును రోడ్డు వేశారు. వెళ్ళిన తర్వాత ఆ సాహసికుడు ఏం చేశాడు, మరి సరైన దారి కనుక్కున్న తర్వాత ఆ కొండ ప్రాంతాన్ని కొంచెం తవ్వి అటు ఇటుగా చక్కగా నదిగట్టు వరకు కూడా రోడ్డు వేశారట. ఇక్కడ ఈ అజంతా గుహల దగ్గరలో ఈ వాఘోరా నది దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కొంత రోడ్డు వేశారట. ఆదిలో అటుకొండ ఇటుకొండ మధ్యలో నది. అయితే మొదట్లో ఉందిట, ఆ పక్క కొండ ఉంది, ఈ పక్క కొండ ఉంది చెప్పుకున్నాం. వలయాకారంలో అర్ధచంద్రాకారంలో ఉంది. అలాంటి ఆ పక్క కొండ కనిపిస్తుంది, ఈ పక్క కొండ కనిపిస్తుంది, మధ్యలో ఉందిట ఈ నది. నడవడానికి దారైనా ఉండేది కాదట. పూర్వం మరి నడిచి వెళ్దామంటే ఆ గుహల్లోకి వెళ్దామన్నా కూడా దారి కనపడేది కాదట.
నది మధ్య నుంచే నడవలసి వచ్చేదట. అందువలన అక్కడికి చేరుకోవాలంటే ఈ వాగరణలో దిగి ఆ నీటిలోంచే కొంత దూరం నడిచి వెళ్ళి ఆ పక్కకు చేరుకుని ఆ అవతల పక్క ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతం చేరుకుని తినగా ఆ గుహల దాకా వెళ్ళాల్సి వచ్చేదట. మరీ విపరీతంగా వర్షాలు కురిస్తే తప్ప నదిలో నీళ్లు మోకాటి లోతైనా ఉండవు. బాగా వర్షం వస్తే తప్ప మరి ఏముంటాయంటే మహా అయితే నీళ్లు మామూలుగా అయితే మోకాలు లోతు కూడా ఉండదు. అంటే ఏమిటి, నది బాగా నీరుంది నదే, కానీ నీరు కూడా చాలా తక్కువ అనమాట, లోతు కూడా చాలా తక్కువ అనమాట. అది కూడా మోకాలు లోతు కన్నా ఎక్కువ ఉండదుట. అందువల్ల వర్షాలు పడితే కనుక కనిపిస్తుంది నీరు, లేకపోతే అంత నీరు కూడా ఎక్కువగా కనపడదుట. వాఘోరా పుట్టిన చోట కొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. చెప్పుకున్నాం, అర్ధచంద్రుడు అంటే సగం చంద్రుడు అనమాట, అంటే వలయాకారంలో ఉంటుంది. అలాంటి ఆ చంద్రుడు దాని ఒక వంపులో అజంతా గుహలు ఉండగా రెండో వైపున వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. దాని వంపులో అంటే అర్ధచంద్రాకారంలో ఒక వంపులో అజంతా గుహలు ఉన్నాయట. ఒక వంపు అంటే ఒక పక్క కొండల మీద, అది కొండలు ఎలా ఉన్నాయి, అర్ధచంద్రాకారంలో ఉన్నాయి. ఆ కొండ అర్ధచంద్రాకారంలో ఉన్నప్పుడు ఒకవైపు ఒక వంపులో ఏముందట అంటే అజంతా గుహలు ఉన్నాయట. రెండో వైపున వలయాకారంలో ఏదో కట్టడం కనబడుతూ ఉంటుందిట. రెండో వైపున అంటే అజంతా గుహలకు ఎదురుగా మరి రెండో వైపున వలయాకారంలో ఒక కట్టడం అంటే ఒక బిల్డింగ్ లాంటిది అనమాట కనిపిస్తూ ఉంటుంట. దాన్ని వ్యూ పాయింట్ అంటారట. ఏదైతే కట్టడం కనిపిస్తుందో అంటే అజంతా గుహలకు ఆతల పక్క ఉన్నటువంటి ఆ వలయాకారంలో ఏదైతే మనకి కట్టడం కనిపిస్తుందో దాన్ని ఏమంటారట, వ్యూ పాయింట్ అంటారట. మధ్యకాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంతా గుహల మాటే ప్రపంచానికి తెలియకుండా పోయింది. అయితే కొంతకాలం పోయిన తర్వాత పూర్వం బౌద్ధ విషయంతా కూడా అక్కడ కొన్ని చిత్రాలు దిగించారు ఆ గుహల్లో. అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత క్రమక్రమంగా బౌద్ధ విషయంతా కూడా కనుమరుగయ్యారు. ఆ కారణంగా మరి అక్కడ వెళ్ళి బొమ్మలు వేయడం ఆగిపోయాయి. ఆ తర్వాత అజంతా గుహలు ఉన్నాయి, పలానా చోట ఉన్నాయని చెప్పంటూ చాలా కాలం పాటు ఎవరు కూడా వాటిని గుర్తించలేకపోయారట. అంటే ప్రపంచం అంటే చుట్టూ జనులందరికీ కూడా ఎవరికి కూడా తెలియలేదు పలానా చోట గుహలు ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలియదుట. మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలిటరీ అధికారి 1819లో వేటకు వెళ్ళాట. అయితే ఒకసారి మేజర్ గిల్ అనేటువంటి బ్రిటిష్ మిలిటరీ అధికారి అంటే మిలిటరీ ఆఫీసర్ గారు 1819లో వేటకు వెళ్ళాట. వెళ్ళి ఒక జంతువును తరుగుకుంటూ వెళ్ళాట, కూడా వెంబడించాడు జంతువును. అయితే వేటలో అదో భాగం అనమాట. కొండపైకి పోయాడు తినగా ఎదురుగుండా గుబురు చెట్లు, ఎదురుగుండా ఏమున్నాయి, గుబురుగా చెట్లు. గుబురుగా అంటే దాని దట్టంగా, అంటే ఎక్కడ చూసినా కూడా ఎదురుగుండా ఏముందో కూడా కనపడదు, అలా చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయట. అలాంటి గుబురు చెట్ల సందులోంచి ఏదో చెక్కడవు పని అతడి దృష్టిని ఆకర్షించిందట. అంటే అలా ఎదురుగుండా వెళ్ళాడు, ఆ చెట్ల సందులోంచి చూశాడట. చూస్తే ఏదో చెక్కడవు పని, చెక్కడం అంటే ఒక రాళ్ల మీద శిల్పాలు చెక్కుతూ ఉంటారు, అలాంటి చెక్కారా అనే విధంగా ఒక చెక్కడవు పని అక్కడ కనపడిందిట. ఎవరికి? ఈ మేజర్ గిల్ అనేవాడికి. ఆయన ఎవరు? బ్రిటిష్ మిలిటరీ అధికారి అన్నమాట. ఆయనకి కనపడిందిట. అతని దృష్టిని ఆకర్షించింది. దృష్టి అంటే అతని చూపును ఆకర్షించిందిట. అంటే అతను అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కనపడింది ఒక చెక్కడవు పని, అది ఆయనకి కనపడింది. అది ఆయన చాలా అంటే ఆకర్షించే విధంగా ఉందిట. ఆ చెక్కగలిగినటువంటి రాయి అన్నమాట. సాహసించి అతడు కొండ దిగి మతం మీద ఏదో ప్రకారంగా ఎంతో సాహసంతో అతడు కొండ దిగాట. ఏ కొండ అంటే ఏ కొండ మీద చేరుకున్నాడో ఆ పక్క నుంచి ఇంకో కొండ వైపు దిగాట. దిగి వాఘోరా నది, చెప్పాం కదా వాఘోరా నది మోకాల్లోతు నీరు కూడా ఉండదట, అలాంటి ఆ నదిని దాటి తిరిగి కొండపైకి ఎగవాకి, ఆ కాలంలో ఎక్కడానికి దారి అంటూ ఉండదు కాబట్టి ఏదో రకంగా దాన్ని అంచులు పట్టుకుని, అంటే ఆధారం ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని పట్టుకుని పైకి ఎగబాగేట. అంటే ఏమిటి, కొన్ని ఉడెం ఉంటాయి జంతువులు, అవన్నీ కూడా ఏ ప్రకారం కొండ మీదకి టగడక వెళ్ళిపోతాయో ఆ ప్రకారం ఈయన కూడా కొండపైకి ఎగబాగేట. ఆగి తనకు అల్లంత దూరంలో చెట్ల సందుగా కానవచ్చింది, అజంతా కానవచ్చిందిట. అయితే అల్లంత దూరంలో అంటే చాలా ఎక్కువ దూరంలో, అంటే అతనికి చూశాడు, చూడగానే ఎక్కువగా చూడగానే అల్లం దూరం చాలా దూరంలో చెట్ల సందుగా కానవచ్చింది, చెట్ల సందుగా కనపడిందిట. అంటే చెట్ల సందులోంచి ఒక గుహ లాంటి కనపడిందిట. అజంతా గుహలలో 16వ దాని శిరోభాగమని తిరిగిందట. అయితే అక్కడ అజంతా గుహలు ఉన్నాయి అనే విషయం ఎవరు తెలుసుకున్నాడు? మేజర్ గిల్ అనేటువంటి వ్యక్తి, బ్రిటిష్ అధికారి తెలుసుకున్నాడు. ఎప్పుడే అంటే 1819లో. ఆయన మరి వెళ్ళిన తర్వాత అక్కడ చెట్ల సందు కనపడిందిట. అది కూడా అజంతా గుహల్లో 16వ గుహలు యొక్క శిరోభాగం,
అంటే అజంతా గుహలు మొత్తం 29 ఉన్నాయట. అందులో 16వ గుహ యొక్క పైభాగం మాత్రం కనపడిందిట. ఎవరికి? ఈ మేజర్ గిల్కి అనమాట. లోకం మరిచిపోయిన అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుండి తొలిసారిగా చూసినాడో అదే వ్యూ పాయింట్. అయితే లోకమంతా కూడా మర్చిపోయారు అజంతా గుహలు ఎక్కడా కూడా. చేత ఆ పూర్వకాలం బౌద్ధ విషయంతా కూడా అక్కడ చేరి ఎన్నో చిత్రాలు వేశారు. క్రమక్రమంగా మరి కొంతకాలం పాటు అజంతా గుహలను మాటే మర్చిపోయారు చాలామంది. అయితే మేజర్ గిల్ అనేవాడు ఆ ప్రాంతాన్ని వేటకు వెళ్ళాడు. ఆ ప్రదేశం నుండి మరి అక్కడ చూశాట, తొలిసారిగా చూశాట. దాన్ని ఏమన్నా వ్యూ పాయింట్ అని చెప్పాం. అయితే వ్యూ పాయింట్ చేరుకున్నట ఎవరు? వాడు మేజర్ గిల్. అంటే ఏ ప్రాంతం నుంచి అయితే ఆ మేజర్ గిల్ తొలిసారిగా ఈ అజంతా గుహలను చూశాడో ఆ ప్రాంతాన్ని ఏమంటారు? మేజర్ ఇది వ్యూ పాయింట్ అంటారట. అలాంటి ప్రాంతాన్ని నేను చేరుకున్నట. వ్యవధి లేక నేను వెళ్ళలేదు. వ్యవధి అంటే టైం ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే టైం ఉండాలి. మనం టైం పెట్టుకుని బయలుదేరుతాం ఊరికి. వెళ్ళినప్పుడు టైం ఉంటే అన్నీ చూస్తాం. టైంలో అయితే గవగబా అన్ని కొన్ని ముగించుకుని వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. ఆ కారణంగా ఈయన కూడా టైం దేని కారణం చేత, వ్యవధి అంటే సమయం, దేని కారణం చేత ఈయన వెళ్ళలేట. ఇక్కడికి వెళ్ళలేదు, ఈ వ్యూ పాయింట్కి ఆయన వెళ్ళలేట. అయితే చాలామంది వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి అజంతా గుహలను చూస్తూ ఉంటారు. అని ఈయనైతే వెళ్ళలేదు కానీ చాలామంది వెళ్తూ ఉంటారట. వెళ్ళి అక్కడ అజంతా గుహలు ఎలా ఉన్నాయి, ఎలా కనిపిస్తున్నాయని చెప్పంటూ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారట చాలామంది. ఎక్కడికి వెళ్ళి ఈ వ్యూ పాయింట్కి వెళ్తారట. వ్యూ పాయింట్ చెప్పాం కదా, ఈ వాఘారా నది పుట్టినటువంటి ఆ కొండ అర్ధచంద్రాకారంలో ఉంది. అలాంటి అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఆ కొండకు ఒక పక్క వ్యూ పాయింట్ ఉంది, ఒక పక్క అజంతా గుహలు ఉన్నాయి. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఈ వ్యూ పాయింట్ దాకా వెళ్తారు. ఎంచేత మేజర్ గిల్ అనేవాడు వ్యూ పాయింట్ చేరుకునే కదా అక్కడి నుంచి ఆ కొండలను ఆ గుహలను చూశాడు. కాబట్టి చాలామంది ఆ ప్రాంతం బాగుంటుందేమో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాట. వెళ్ళి చాలామంది ఏం చేస్తూ ఉంటారట, అక్కడి నుంచే ఈ గుహలను చూస్తూ ఉంటారట. మరి ఇది ఇక్కడ అయితే అర్థాలు దీంట్లో ఉన్నాయి. ఏంటంటే కళాభిజ్ఞులు కళలలో నేర్పరులు, కళాభిజ్ఞులు కళలలో నేర్పరులు, కళాభిజ్ఞులు కళలలో నేర్పరులు. వ్యాసంగం ఎక్కువ కృషి, వ్యాసంగం ఎక్కువ కృషి, వ్యాసంగం ఎక్కువ కృషి, వ్యాసంగం ఎక్కువ కృషి. పునీతం పవిత్రం, పునీతం పవిత్రం, పునీతం పవిత్రం, పునీతం పవిత్రం. ఇక నానార్థాలు. తావులు వ్యవధులు పరిమళాలు సమయాలు, తావులు వ్యవధులు పరిమళాలు సమయాలు, తావులు వ్యవధులు పరిమళాలు సమయాలు, తావులు వ్యవధులు పరిమళాలు సమయాలు. రెండోది ఘట్టం, సమయం, వాటిక, నాటకంలో ఒక అంకం, నాటకంలో అంకం. ఘట్టం, సమయం, వాటిక, నాటకంలో అంకం. ఘట్టం, సమయం, వాటిక, నాటకంలో అంకం. భవితవ్యం, భాగ్యం, శుభం, జరగబోయేది. భవితవ్యం, భాగ్యం, శుభం, జరగబోయేది. భవితవ్యం, భాగ్యం, శుభం, జరగబోయేది. విగ్రహం, లోక సహజం కానిది, బొమ్మ, ఆకారం. విగ్రహం, లోక సహజం కానిది, బొమ్మ, ఆకారం. విగ్రహం, లోక సహజం కానిది, బొమ్మ, ఆకారం. చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఈయన నార్ల వెంకటేశ్వరరావు గారు తాను రచించినటువంటి నార్ల రచనల నుంచి పాఠం తీసుకున్నాం. అయితే వాఘోర నది పుట్టిన చోటనే ఈ అజంతా గుహలు ఉన్నాయని చెప్పాడు. ఆ అజంతా గుహల్లో దగ్గర నుంచే ఇక్కడ ఎక్కువగా ఈ కొండ, ఈ వాఘోర నది 250 ఎత్తు నుంచి కిందకి దూకి తిన్నగా చాలా దూరం ప్రవహించి మొత్తం మీద తపతి నదిలో కలుస్తుందని చెప్పాడు. అలాంటి వాఘోర నది కలిగినటువంటి ఆ ప్రాంతం దగ్గరలోనే కొండ ఎలా ఉందయ్యా అంటే అర్ధచంద్రాకారంలో ఉందన్నాడు. అలాంటి అర్ధచంద్రాకారం ఉన్నటువంటి ఒక పక్క ఒకవైపు అయితే ఏమున్నాయంటే వ్యూ పాయింట్ ఉంది, ఒకవైపు అయితే అజంతా గుహలు ఉన్నాయట. ఈ మేజర్కి వెళ్ళినవాడు అజంతా గుహల వైపు చేరుకుని ఈయన వ్యూ పాయింట్ నుంచే ఈ అజంతా గుహలను చూచాట. అది కూడా 16 గుహ యొక్క పైభాగాన్ని చూశాడు. మొత్తం మీద ఆ ప్రాంతాన్ని చాలా కాలం తర్వాత 1819లో తెలుసుకున్నట్ట. ఎవరైనా ఈ మేజర్ గిల్ అనేవాడు. ఒకసారి అర్థాలు. కళాభిజ్ఞులు కళలలో నేర్పరులు, వ్యాసంగం ఎక్కువ కృషి, పునీతం పవిత్రం. తావులు వ్యవధులు పరిమళాలు సమయాలు. ఘట్టం, సమయం, వాటిక, నాటకంలో అంకం.
భవితవ్యం భాగ్యం శుభం జరగబోయేది విగ్రహం లోకసహజం కానిది బొమ్మ ఆకారం ఇదమై మరి వాటికి ఈ అజంతా గుహల పాఠం ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి ఫోన్ చేయండి.